వన్ పీస్ చాప్టర్ 1138 అయితే వచ్చేసింది. అండ్ దిస్ చాప్టర్ ఈస్ ఇన్సేన్ గైస్. అసలు ఏం చెప్పాలి ఈ చాప్టర్ గురించి? మన ఓడా సెన్సే కుమ్మేశారు ఈ చాప్టర్ లో. మనకి నికా యొక్క ఫైనల్ ఫామ్ ని చూపించారు. వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 యొక్క ఫొటోస్ ని కూడా మనకి చూపించారు. అండ్ దిస్ ఈస్ ఇంక్రెడిబుల్. పైగా మనం షాంక్స్ వల్ల తమ్ముడు షామ్రాక్స్ యొక్క అబిలిటీస్ ని కూడా మనం ఈ చాప్టర్ లో చూసుకోవచ్చు. ఈ చాప్టర్ అయితే చాలా మస్తుగా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు ఈ వీడియోని చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకుంటారా వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 30K కి వెళ్ళాలి. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చుకుంటా లాస్ట్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1138 యొక్క పేరు వచ్చేసి హార్డ్లే. మీ అందరికి ఈ పదం ఏంటిదో తెలిసిందే. ఎల్బఫ్ లో ఎప్పటి నుంచో ఒక టెక్స్ట్ అయితే పాస్ డౌన్ అవుతూ వచ్చింది. ఒక రకంగా వాళ్ళ రిలీజియస్ బుక్ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ అందులో ఏం రాశారో మన జాయింట్స్ కూడా తెలీదు. కానీ ఈ చాప్టర్ లో మనకు కొన్ని విషయాలు తెలియబోతున్నాయి. అందుకనే ఈ చాప్టర్ యొక్క పేరు హార్డ్లే టెక్స్ట్. అండ్ ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో కూడా మీరు చూసుకోవచ్చు. మన హుజు ఉన్నాడు. ప్రస్తుతం తను అమ్మాయిలతో చిల్ చేస్తున్నాడు వానోలో. పైగా మన యమాటో కూడా ఇక్కడే ఉంది. సో నెక్స్ట్ చాప్టర్ లో తన్ని కుమ్మేసిద్ది. బట్ ఇక్కడ చూసుకుంటే మనోడు పార్టీ ఎందుకు చేస్తున్నాడు? ఎకేషన్ ఏంటి? మేబీ కైడో బ్రతుకున్నాడా? సో ఫ్యూచర్ లో తెలిసిద్ది. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన అండర్ వరల్డ్ నుంచి. ప్రస్తుతం అండర్ వరల్డ్ లో గాడ్ నైట్స్ ఇద్దరు కలిసి మన లోకిని పిచ్చ కొట్లు కొడుతూ ఉంటారు. ఇక్కడ మన లోకి చెప్తాడు కూడా, నువ్వు ఎవరు? నువ్వు చూడ్డానికి అచ్చం ఆ రెడ్ షాంక్స్ లాగానే ఉన్నావు. నిజానికి నువ్వు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు విని మన షామ్రాక్ కి మాటలు ఉండవు. తను సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. ఇంకా పక్క నుంచి మన గున్కో చెప్పిద్ది, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వు మా టీమ్ లో జాయిన్ అవ్వనని అన్నావు కదా, అయితే ఈ మొత్తం నీకెందుకు అని చెప్పి తను అనిద్ది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మన లోకి తన కళ్ళతో చూడలేడు. ఎందుకంటే తన కళ్ళకి గంతలు కట్టేశారు. బట్ స్టిల్ తను షామ్రాక్ యొక్క ఫేస్ ని చూడగలిగాడు. దాన్ని బట్టి మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు మనోడి దగ్గర అడ్వాన్స్ అబ్జర్వేషన్ హాకీ అయితే ఉంది. నేను మొత్తం ఫేస్ చూసేసాడని నేను చెప్పను, జస్ట్ కొన్ని గ్లిమ్స్ చూసుంటాడు. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన షామ్రాక్ చెప్తాడు, నువ్వు ఇందాక నుంచి రిఫర్ చేస్తూ ఒక పైరట్ గురించి చెప్తున్నావు కదా, ఆ రెడ్ హెడ్ షాంగ్ తను ఎవరో కాదు. తను నా ట్విన్ బ్రదర్, నా చిన్న తమ్ముడు. పైగా తను ఒకసారి చూడ్డానికి కూడా మా హోలీ ల్యాండ్ కి వచ్చాడు. కానీ తను ఆ ఫిల్తీ వరల్డ్ కి అలవాటు పడిపోయాడు. అందుకనే తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పి తను అంటాడు. ఇది ఆల్రెడీ మన అందరికి తెలిసిపోయింది. వీళ్ళ ఫేసెస్ చూడంగానే మనం అందరం కనిపెట్టేశాం, యా ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు ట్విన్స్ ఏ ఉంటారని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన షాంక్స్ ఆల్రెడీ ఒక్కసారి మెరిట్ జాయిస్ ని విజిట్ చేశాడంట. అంటే ఆ రోజు చూసిన ఆ షాంక్స్ నిజంగానే మన షాంక్సా, లేకపోతే తను షామ్ రాకా? లిటరలీ ఇప్పుడు నేను షాంక్స్ మంచోడు మన టీం అని చెప్పి ఫీల్ అయ్యా. కానీ ఈ మాట వినిన తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. మన ఓడా సెన్సే షాంక్స్ ఒక క్యారెక్టర్ కి మాత్రం ఇంకా కంక్లూజన్ ఇవ్వాలా. బై ద వే ఇక్కడ మన లోకి చెప్తాడు, వారేవా ఏం ఫ్యామిలీ రా మీది. ఫస్ట్ మీ తమ్ముడు వచ్చి నన్ను ఇక్కడ కూర్చోపెట్టేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చి నా ఫ్రెండ్స్ అందరినీ చంపేశావు. అసలు నేను నిన్ను నీ ఫ్యామిలీని ఎవరిని వదిలిపెట్టానని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత ఆబ్వియస్లీ మన షామ్రాక్ కి కోపం వచ్చింది. ఇంకా మన షామ్రాక్ చెప్తాడు, ఇలాంటి వేస్ట్ గార్డ్తో నేను ఫైట్ చేయను, వీడు నా లెవెల్ కూడా కాదు, అంతే కదా సెరబరస్ అని చెప్పి తను అంటాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. మన షామ్రాక్ యొక్క కత్తి ఒక పెద్ద సెరబరస్ గా మారిపోయింది. అంటే ఒక డాగ్, తనకి 3 తలకాయలు ఉంటాయి. అది డాగో ఉల్ఫో మీరే డిసైడ్ చేసుకోండి. పైగా ఈ సెరబరాస్ లిటరల్లీ 3 స్వార్డ్ స్టాండ్ ని ఉపయోగించగలదు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. తన నోట్ల నుంచి మొత్తం 3 కత్తులు బయటికి వచ్చాయి. అండ్ మన షామ్రాక్ సెరబరాస్ యొక్క బాడీని కంట్రోల్ చేసి జస్ట్ తన హెడ్ చేతే అటాక్ చేపిస్తాడు. ఇంకా మన షామ్రాక్ చెప్తాడు కూడా, నువ్వు ఈ అటాక్ నుంచి తప్పించుకుంటే దాని తర్వాతే నువ్వు నాతో ఫైట్ చేయగలవు అని చెప్పి తను అంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ మన లోకిని అలా కట్టి పడేశారు కాబట్టి తను ఎక్కడికి కదలలేడు. దాంతో ఆ సెర్బరస్ యొక్క 3 కత్తులు వచ్చి తనకి గుచ్చుకుంటే ఇది చూసి నాకు చాలా సాడ్ గా అనిపించింది. ఎందుకంటే అందరూ వస్తున్నారు, మన లోకిని అలా కొట్టేసి వెళ్ళిపోతున్నారు. పాపం తను ఏం చేయలేడు కాబట్టి ఆ నొప్పులను తను భరిస్తున్నాడు. కానీ గైస్ తను మాత్రం బయటికి వచ్చాడా, ఎల్బాఫ్ ని ఊపేస్తాడు, ఇది మాత్రం పక్కా. బై ద వే ఇక్కడ మన షామ్రాక్ ఇంకా గున్కో ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మెయిన్ ఎయిమ్ లోకిని కొట్టడం కాదు, ఎల్బాఫ్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో చేర్పించుకోవడం. అందుకనే వీళ్ళు ఒక ఆసమ్ ప్లాన్ వేస్తారనమాట. ఆ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఎల్బాఫ్ లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పట్టేసుకుందాం అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే పిల్లల్ని పట్టేసుకుంటే పెద్దల్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కదా, అందుకనే వీళ్ళ ప్లాన్ వేస్తారు. కానీ పిల్లలందరినీ పట్టుకోవడం వీళ్ళిద్దరి వల్ల కాదు. అందుకనే షామ్రాక్ చెప్తాడు అనమాట, గాడ్ నైట్స్ లో
ఇంకో మెంబర్ ని సమ్మన్ చేయి గున్కో అని చెప్పి తను అంటాడు. ఇంకా గున్కో కూడా సరే అనిద్ది. సో ఫైనల్లీ మనం ఇంకో గాడ్ నైట్ మెంబర్ ని తొందరలోనే చూడబోతున్నాం. వాడెలా ఉంటాడో. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లూఫీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన లూఫీ ఆ జైంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. అదే మన షామ్రాక్ కొట్టి పడేశాడు కదా, ఆ జైంట్స్ ఇప్పుడే లెగుస్తారు. ఇంకా వాళ్ళు లెగ్సిన తర్వాత చెప్తారు, మమ్మల్ని కొట్టింది ఇంకెవరో కాదు, రెడ్ హెడ్ షాంక్స్, తనే మమ్మల్ని ఇలా కొట్టి పడేశారని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట వినిన తర్వాత మన లూఫీ బి లైక్, షాంక్స్ కొడతాడా? నేనైతే ఒప్పుకోను. షాంక్స్ ఇలా చేయనే చేయలేడు. తను చాలా మంచోడు, తను చాలా గ్రేట్ అని చెప్పి షాంక్స్ ని పొగడేస్తూ ఉంటాడు. అది చూసి మన నామి కూడా నవ్వుతూ చెప్పిద్ది, హా లూఫీ నువ్వు చెప్పింది కరెక్టే, నీకు షాంక్స్ మీద చాలా నమ్మకం ఉంది కదా అని చెప్పి తను అనిద్ది. దాంతో మన లూఫీ కొంచెం కోపంతో చెప్తాడు, ఆఫ్ కోర్స్ షాంక్స్ మీద నాకు చాలా నమ్మకం ఉండిద్ది, ఇంకా నీకు కూడా ఉండిద్ది కదా ఆ మెలిమిలర్ మీద అని చెప్పి తను అంటాడు. ఇంకా మన నామి చెప్పిద్ది, తన పేరు బెలిమిరర్ కాదు మెలిమియర్ రా లూఫీ అని చెప్పి తను అనిద్ది. ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకోవడం చూసి పక్కనున్న జైంట్స్ మాట్లాడుకుంటారు. అయితే తను షాంక్స్ కాకపోతే షాంక్స్ వాళ్ళ తమ్ముడే ఉంటాడు, లేకపోతే షాంక్స్ లాగా ఉండే ఇంకొక వ్యక్తి అయి ఉంటారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ మాట వినిన తర్వాత మన లూఫీ చెప్తాడు, నాకైతే తెలీదు, షాంక్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ షాంక్స్ కి తమ్ముడు ఉన్నా సరే తను కూడా షాంక్స్ లాగా చాలా కైండ్ పర్సన్, ఇంకా మంచోడు అయి ఉంటాడు. నాకు తెలిసి నేను మొన్నటి వరకు షాంక్స్ యొక్క ఫ్యామిలీ రాజర్ పైరట్స్ అనుకున్నా, ఎక్సెప్ట్ దట్ బగ్గీ అని చెప్పి ఇక్కడ మన లూఫీ చెప్తాడు. పాపం మన బగ్గీ మీద లూఫీకి నమ్మకాలే లేవు. ఇంక ఇక్కడ వీళ్ళు ఇలాగే రాజర్ పైరట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మిస్టీరియస్ వ్యక్తి మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. పైగా తిను ఎవరో కాదు, ఒకసారి క్రోకస్ తో పాటు కవర్ ప్యానల్ లో కనిపించాడు. మన క్రోకస్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో తనే తిను. మీరు ఇక్కడ తన డ్రెస్ యొక్క స్ట్రక్చర్ ని కూడా చూసుకోవచ్చు, లైన్స్ సేమ్ గానే ఉన్నాయి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనం ఫ్రాంకీ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ మన ఫ్రాంకీ ఆ ఆడమ్ ట్రీ ని చూడడానికి వెళ్ళాడు కదా, సో ఆ ట్రీ దగ్గరికి వెళ్తూ ఉంటే తనకు ఒక పెద్ద డ్రాయింగ్ కనిపించింది. అది చూసిన తర్వాత మన ఫ్రాంకీకి మాటలు ఉండవు, తను జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకెంకల నుంచి మన రిప్లై చెప్పిద్ది, ఈ పెయింటింగ్ ఒక 900 ఆర్ 800 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది, అప్పుడున్న చిన్న పిల్లలు దీన్ని గీసుంటారేమో అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఫ్రాంకీ షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, ఏంటి ఈ పెయింటింగ్ వర్డ్ సెంచరీ నుంచి ఉందా, అయితే మనం ఇది తప్పకుండా రాబిన్ కి చూపించాల్సిందే అని చెప్పి తను అంటాడు. బట్ ట్రస్ట్ మీ గైస్, నాకు తెలిసి ఆ పెయింటింగ్ కొన్ని ర్యాండమ్ పిల్లలైతే గీలేదు. బై ద వే ఇక్కడ మన రిప్లై కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది, ఈ పెయింటింగ్ అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది కాబట్టి అది ఒక ఫాసిల్ లాగా మారిపోయింది, అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు. ఒక రకంగా ఇది కూడా ఎల్బఫ్ లో ఉన్న ఒక పార్ట్, మా ట్రెడిషన్ లో ఉన్న ఒక పార్ట్ అని చెప్పి తను అనిద్ది. తను ఇది ఒక పిల్లలు గీసారని అనుకుంటుంది, కానీ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి రాబిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన సోల్ రాబిన్ కి హాల్లే టెక్స్ట్ ని చూపిస్తాడు, అంటే ఆ బుక్ ని చూపిస్తాడు. దాని మీద కూడా మనం చూసుకోవచ్చు సన్ గాడ్ యొక్క సింబల్ అయితే ఉంది. అండ్ ఈ బుక్ లో ఉన్న క్రేజీ విషయం ఏంటంటే ఈ బుక్ లో మొత్తం 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ మన నికా గురించి, సెకండ్ పార్ట్ మన జాయ్ బాయ్ గురించి, అండ్ థర్డ్ పార్ట్ మన లూఫీ గురించి. అంటే మన లూఫీ ఫ్యూచర్ లో ఏం చేస్తాడు అవన్నీ బుక్ లో రాశారు. అలా అన్ని ఫ్యూచర్ లో జరగబోయేది అన్నిటిని ఈ బుక్ లో ముందే రాసేసారని చెప్పి నేను అనను. డీటెయిల్ గా అయితే ఏమీ రాయలేదు, జస్ట్ ఒక పోయం రాశారు, అది చదివి మీరు రిలేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే మన సోల్ ఆ బుక్ లో ఏం రాశారో అది మన రాబిన్ కి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రెండో వైపు మన ఫ్రాంకీ ఆ పిక్చర్ ని చూడడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. దట్ పిక్చర్ ఈస్ ఇన్సేన్. ఒక్క పిక్చర్ లో మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ని ఇచ్చి పడేశారు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యానెల్ చూసిన తర్వాత చాలా మంది అనుకోవచ్చు, బ్రో అసలు ఈ ప్యానెల్ లో ఏం జరుగుతుందని. కానీ ఈ ప్యానెల్ ని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ఊగిపోబోతుంది. లిటరల్లీ ఇక్కడ వన్ పీస్ యొక్క సగానికి పైన హిస్టరీనే ఇక్కడ మనకి ఇచ్చేశారు గైస్. దిస్ ఈస్ క్రేజీ, దిస్ ఈస్ మాస్టర్ పీస్. ఈ ప్యానెల్ లో మధ్యలో గాడ్ ట్రీ ఉంది కదా, అది లెఫ్ట్ ఇంకా రైట్ ని డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ లో ఉన్నది వోల్ నెంబర్ 1, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వోల్ నెంబర్ 2. సో మనం ఫస్ట్ ఇక్కడ వోల్ నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. మన రాబిన్ కూడా ఇక్కడ చదువుతూ ఉండిద్ది, సో మీరు జాగ్రత్తగా వినండి. ద ఎర్త్ burn in endless flame, and in heart of men burn with desire. From whispering players the sun god rose. ఈ మ్యాటర్ చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక ఫ్లేమ్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, కొంతమంది ఒక మిషన్ ని ఉపయోగించి ఎర్త్ లోపల నుంచి సన్ ని అంటే సమ్ ఫ్లేమ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అలాగే పక్కన మీరు ఒక సిటీని కూడా చూసుకోవచ్చు, అది చాలా డెవలప్ సిటీ లా ఉంది. అండ్ వీళ్ళందరూ ఆ ఎనర్జీని తీసుకొచ్చి సిటీని నడిపిస్తున్నారు.
చేస్తున్నారు. పైన మీరు పొగలు కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ పారాగ్రాఫ్ లో మీరు సెకండ్ లైన్ చూసుకుంటే బెకెన్ బై ద స్లేవ్స్ హూ రీచ్ ద ఫర్బిడెన్ స్టార్. సో ఇక్కడ స్లేవరీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో నాకు తెలిసి ఆ ప్లేస్ లో పనిచేసిన ఆ స్లేవ్స్ ఆ బాధని తట్టుకోలేక సన్ గాడ్ కి ప్రే చేసి ఉంటారు. దాని వల్ల ఇక్కడ సన్ అపీర్ అయి ఉంటాడు. ద గాడ్ ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఇన్ రేజ్ విత్ సర్పెంట్ ఆఫ్ ఫైర్ దేర్ క్యాస్ట్ ద వోల్ ఇన్ టు రూయన్ డార్క్నెస్ ఫాల్ డెత్ రూయన్ దే నెవర్ మీట్ అగైన్. సో దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే మన ఎర్త్ లో కూడా ఒక డియిటీ ఉంది. అంటే తన రెలంలో ఇప్పుడు మన సన్ గాడ్ కూడా ఎంటర్ అయ్యాడు. అందుకనే మన ఎర్త్ యొక్క డియిటీకి చాలా కోపం వచ్చింది. సో దట్స్ వై తను ఒక ఫైర్ సర్పెంట్ యొక్క హెల్ప్ తీసుకొని అప్పుడు సన్ గాడ్ ని ఆపిందన్నమాట. ఇది ఫస్ట్ చాప్టర్ యొక్క స్టోరీ. అలాగే మీరు ఈ డ్రాయింగ్ ని కొంచెం టిల్ట్ చేస్తే మీరు ఇక్కడ ఒక క్రౌన్ పర్సన్ ని కూడా చూసుకోవచ్చు. తిని ఎవరో తెలియదు. మేబీ అప్పుడు ఒక రాజే ఉంటాడు, లేకపోతే ఈమో ఉంటాడు, నాకైతే తెలీదు. జస్ట్ నేను గెస్ట్ చేస్తున్నా. దీని గురించి అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కానీ మీరు ఈ ప్యానల్ లో చూసుకుంటే ఒక షిప్ కూడా మీకు కనిపించింది. ఆ పిక్చర్ లో చిన్నగా కనిపిస్తుంది కానీ నేనైతే అది యురానస్ అని అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా దీంతో ఈ చాప్టర్ 1 అయితే అయిపోయింది. అంటే నికా యొక్క స్టోరీ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది వరల్డ్ వార్ 2 అంటే జాబ్ యొక్క స్టోరీ. ఇక్కడ ఏం రాశారంటే ద గాడ్ ఆఫ్ ద ఫారెస్ట్ హూ వేక్ దేర్ మ్యాజిక్ నర్చరింగ్ ద డెవిల్స్. దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే వరల్డ్ వార్ 1 అప్పుడు మేబీ డెవిల్ ఫ్రూట్స్ అప్పుడు లేవ్ అనుకుంటా. అంటే ఎగ్జిస్టెన్స్ లోనే లేవ్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వార్ 2 లోనే మెన్షన్ చేశారు ద గాడ్ ఆఫ్ ద ఫారెస్ట్ వోక్ దేర్ మ్యాజిక్ అండ్ నర్చర్ ద డెవిల్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మేబీ జాయ్ బాయ్ పీరియడ్ లోనే ఈ డెవిల్ సూట్స్ అనేవి ఎగ్జిస్టెన్స్ లో వచ్చుంటాయి. వెన్ సన్ లిఫ్టెడ్ ద ఎంబర్స్ ఆఫ్ వార్ దోస్ ఆఫ్ హాఫ్ మూన్ అండ్ ఫుల్ మూన్స్ డ్రీమ్. ఈ పారాగ్రాఫ్ లో మనకి మెన్షన్ చేశారు సన్నే ఈ వార్ ని స్టార్ట్ చేశాడని. దాని అర్థం మన జాయ్ బాయ్ సెకండ్ వరల్డ్ వార్ ని స్టార్ట్ చేశాడు. యట్ దట్ వన్ హూ స్లేవ్ ద సన్ డిఫైన్ దేర్ సెల్ఫ్ ఎవోకింగ్ ద రాట్ ఆఫ్ ద సీ గాడ్ అండ్ దేర్ వుడ్ నాట్ మీట్ అగైన్. సో ఫైనల్లీ మన కోడా సెన్సే చెప్పేశారు సెకండ్ వరల్డ్ వార్ లో మన జాయ్ బాయ్ డిఫీట్ అయిపోయాడు. తన్ని డిఫీట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు గవర్నమెంట్ ని ఫార్మ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు సెలిస్టియల్ డ్రాగన్స్. అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత సీ గాడ్ కి కోపం వచ్చిందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. దానికి మీనింగ్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత సీ యొక్క వాటర్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. దాని వల్లే చాలా ఫ్లడ్స్ వచ్చాయి, అన్ని మునిగిపోయాయి అని చెప్పి ఇక్కడ డిపిక్ట్ చేస్తున్నారు. పైగా మనం ఈ వార్ సీన్ ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి డిపిక్ట్ చేశారు. పెద్దగా బ్లాక్ కలర్ లో ఉన్నాడు కదా తను ఈము. అండ్ తన చేతిలో ఒక సన్ కూడా ఉంది. నాకు తెలిసి అది నేను మదర్ ఫ్లేమ్ అని అనుకుంటున్నా. అండ్ తన ముందు మన జాయ్ బాయ్ కూడా ఉన్నాడు. అలాగే మీరు పక్కన కూడా చూసుకోవచ్చు మన అమిత్ కూడా ఉన్నాడు. అదే మన రోబోట్. ఇంకా చాలా మంది జాయింట్స్ ఉన్నారు. చాలా మంది మన జాయ్ బాయ్ తో కలిసి ఫైట్ చేస్తున్నారు గైస్ ఈ ప్యానెల్ లో. అలానే మన ఇమ్ము వైపు కూడా ఎవరు లేనని నేను చెప్పను. 20 కింగ్డమ్స్ ఉన్నాయి. పైగా ఈ షిప్ లో మీరు 5 మెంబర్స్ ని చూసుకోవచ్చు. మేబీ వీళ్ళు గోరోసెస్ అనుకుంటా. కానీ నాకు ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించింది అంటే ఇక్కడ మనం వాన్ యొక్క సింబల్ ని చూసుకోవచ్చు. అండ్ మింగ్స్ ట్రైబ్ యొక్క సింబల్స్ ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతే కాదు మీరు ఈ రెండు ప్యానల్స్ ని సరిగ్గా చూసుకుంటే మన ఓడా సెన్స్ యొక్క మైండ్ మీ అందరికి అర్థమైద్ది. మీ అందరికి వరల్డ్ 1 గుర్తుందా? లిటరలీ అందులో మనం బిల్డింగ్స్ ని చూసాం. అంటే అది మన ఏన్షియంట్ కింగ్డమ్ కన్నా చాలా డెవలప్డ్ కంట్రీ. అది దాని అర్థం వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేది. కానీ ఆ వార్ వల్ల అది మొత్తం పోయింది. దాంతో ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం మన జాయ్ బాయ్ కూడా సెకండ్ వరల్డ్ వార్ ఓడిపోయాడు కాబట్టి ఉన్న కాస్త టెక్నాలజీ కూడా పోయింది. అందుకనే ఇప్పుడు మన ప్రెజెంట్ వరల్డ్ లో అంత టెక్నాలజీ అయితే లేదు. ఇక్కడ ఎలాగో మనం ప్రెజెంట్ వరల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో థర్డ్ చాప్టర్. ఈ థర్డ్ చాప్టర్ లో ప్రెజెంట్ వరల్డ్ గురించి ఏం రాశారో తెలుసా? chaos ring that world drift in a void and yet time does not erase the memory of that promised day. దీని అర్థం ఏంటంటే మన ఈము ప్రెజెంట్ పాస్ట్ లో జరిగిన ప్రతిదీ వాయిడ్ సెంచరీ అని చెప్పి ప్రపంచం నుంచి దాచేసింది కదా. బట్ స్టిల్ కొంతమంది వెళ్ళి ఆ నిజాల్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ నిజాలన్నీ తెలుసుకుంటారని చెప్పి ఈ పారాగ్రాఫ్ లో ఉంది. అండ్ మన ప్రెజెంట్ లో కూడా జరిగేది ఇదే గైస్. మన స్టార్స్ కి నిజాలన్నీ తెలుస్తున్నాయి వాయిడ్ సెంచరీ గురించి. పైగా మన వేగపంకే వాయిడ్ సెంచరీ గురించి చాలా నిజాలు ప్రతి ఒక్కరికి చెప్పేశాడు. అండ్ మన నెక్స్ట్ లైన్ కూడా లూఫీ గురించే. ఇది చాలా క్రేజీగా ఉండిద్ది, వినండి. ఇట్ షాడో లూమ్స్ యాజ్ ద వాయిస్ ఆఫ్ దట్ హాఫ్ మూన్స్ ఎకోస్ టు దట్ ఏజెస్ అండ్ వన్స్ మోర్ ద సన్ గాడ్ విల్ రైజ్ అప్ లాఫింగ్ డాన్సింగ్ గైడింగ్ ద వరల్డ్ at his final act.
ఇది మనం ఆల్రెడీ విట్నెస్ చేసాం గైస్. మన సన్ గాడ్ ఆల్రెడీ వచ్చేసాడు. తను ప్రస్తుతం ఈ ప్రపంచం మొత్తాన్ని రెండోసారి రెబలేట్ చేయబోతున్నాడు. ద సన్ ఈజ్ రీబార్న్, ఏ న్యూ డాన్ విల్ బ్రేక్, ష్యూర్లీ ద టైమ్ దేర్ విల్ మీట్. బట్ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఫస్ట్ లో దేర్ విల్ నెవర్ మీట్ అగైన్ అని చెప్పారు, అంటే వాళ్ళు ఎప్పుడు కలవరని చెప్పారు. కానీ ఇప్పుడు మన థర్డ్ వరల్డ్ లో వీళ్ళు కలవబోతారు అని చెప్పి అంటున్నారు. నాకైతే ఇక్కడ మన ఒడా సెన్సే ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఇక్కడ మన ఈము గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే మన ఎర్త్ యొక్క డీటీ గురించి మాట్లాడుతున్నారా, నాకైతే అర్థం కాలా. బట్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంట్రా మనోడు ఇవాళ ఫేస్ క్యామ్ తో చేస్తున్నాడని. నిజానికి మన ప్రీవియస్ వన్ పీస్ వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ పడింది. దానికి రీజన్ నేను ఫేస్ క్యామ్ తో చేయలా, అందుకే వాళ్ళు కాపీరైట్ వేసారు. అందుకనే నేనైతే డిసైడ్ అయిపోయా, ఇక నుంచి వన్ పీస్ వీడియోస్ అయితే ఫేస్ క్యామ్ మీదే వస్తాయి. కొంచెం లేట్ అయినా సరే వీడియో మాత్రం వచ్చింది. ఒకవేళ ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే గైస్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, బై బై.